హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది ఎంత చదివినా అస్సలు గుర్తుండటం లేదు. ఎందుకు గుర్తుండట్లేదు, అసలు ఏం జరుగుతుంది, నేను చదివింది బాగానే చదువుతున్నాను కదా అని చాలామంది ఆలోచిస్తుంటారు. మీ పిల్లలు ఎంత చదివినా గుర్తుండటం లేదా? అసలు మర్చిపోవడానికి కారణాలు ఏంటి? ఏ విధంగా చదివితే ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే మొదటిగా పాఠాలను ఎప్పటికప్పుడు చదివి మంచి మార్కులు సాధించాలనుకుంటారు చాలామంది పిల్లలు, అంతమంది ఉన్నారు. అయితే కానీ పరీక్షలు రాసే సమయానికి ఒక్కోసారి ఎంత ప్రయత్నించినప్పటికీ చదివినవన్నీ అస్సలు గుర్తుకురావు. ఇలా మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయంతో పాటు చదివింది ఎక్కువగా గుర్తుండాలంటే ఏ విధంగా చదవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చదివిన ఎక్కువగా గుర్తుండాలంటే మొదటిగా చదివిన వాటిని ఎక్కువ కాలం గుర్తుంచుకోవాలంటే ముందుగా కావాల్సింది మనకు ఏకాగ్రత. ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఉండి చదువుకున్నవి అంత త్వరగా మర్చిపోలేరు. ప్రశాంతంగా ఏకాగ్రత అనేది ముఖ్యం. అలాగే ఒక అంశాన్ని ఒక నిర్ణీత సమయంలో నేర్చుకోవాలని ఖచ్చితమైన నిబంధన పెట్టుకోవాలి. ఒక నిబంధన పెట్టుకుంటే టార్గెట్ అనేది ముఖ్యం. ఆ సమయంలో ఇతర అంశాల గురించి ఆలోచించకుండా పాఠ్యాంశం మీదే దృష్టిని కేంద్రీకరించాలి. ఈ విధంగా ఏకాగ్రతతో చదివినవి ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకేసారి ఎక్కువ లెసన్స్ చదివేయాలని అస్సలు ఆరాటపడకూడదు. ఇలా చదవడం వల్ల త్వరగా మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రతతో చదివి ఆ తర్వాత దాన్ని రివిజన్ చేసుకుంటే బాగా అర్థమవుతుంది. ఎక్కడ మనం మర్చిపోతున్నామో మనకు ఒక అవగాహన వస్తుంది. దాంతో అంత త్వరగా మీరు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా శ్రద్ధగా విన్న పాఠ్యాంశాన్ని అంత త్వరగా మర్చిపోలేరు. తోటి విద్యార్థులతో చర్చించడం, అర్థం కాని వారికి చెప్పడం వల్ల చదివింది మనకి కూడా బాగా గుర్తుంటుంది. ఒకరికొకరికి కమ్యూనికేషన్ పెట్టుకోవడం వల్ల మనం చదివింది గుర్తుంటుంది. తెలియని వాళ్ళకి చెప్పడం వల్ల కూడా అది ఇంకా మరింత మనకి మైండ్లో ఉంటుంది. ప్రాజెక్ట్ వర్కులు, ప్రయోగాలు చేయడం వంటి చదివిన వాటిని వాస్తవ పరిస్థితులకు అన్వయించుకోవడం వల్ల కూడా ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే శారీరక వ్యాయామం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటాం కదా, అలాగే మీ మైండ్ కూడా చురుగ్గా పనిచేయాలంటే ఎప్పటికప్పుడు క్రాస్ వర్డ్స్, పజిల్లు, సుడోలను పూరించడం, చెస్ ఆడటం లాంటివి మీ మైండ్కు పెట్టండి. మీ మైండ్ అలా ఓడితే మీ మైండ్ అనేది మంచిగా యాక్టివ్గా ఉంటుంది. ఫోన్లలో వీడియోలు చూసుకునేటప్పుడు మన బ్రెయిన్ అంత ఫాస్ట్గా పనిచేయదు. కాబట్టి ఇలాంటి వీటికి మీకు అందులో దేంట్లో ఆసక్తి ఉంటే దానిపై బాగా ఆసక్తి పెట్టుకొని అది చేయండి. అలాగే కొత్త భాష లేదా సంగీతం నేర్చుకోవడం వల్ల కూడా మీ మెమరీ పవర్ చాలా మెరుగుపడుతుంది. ఇంకా చదువుతున్నప్పుడు సాధారణంగా దాహం వేయడానికి గమనించే ఉంటారు. అందుకే మీ పక్కనే వాటర్ బాటిల్ అనేది తప్పనిసరిగా ఉంచుకోండి. ఈ విధంగా ఉండడం వల్ల మీరు మాటికి ఇంట్లో వాళ్ళు అడగనవసరం ఉండదు. ప్లస్ ఒకవేళ అందుబాటులో లేకపోయినా మీరు కూడా లేవాల్సిన అవసరం ఉండదు. ఇంకా మరి ఇంకొన్ని టిప్స్ కూడా చూద్దాం. మీరు చదవడానికి అనువైన ప్రదేశాన్ని తప్పకుండా ఎంచుకోండి. అంటే మంచి గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో రీడింగ్ చేయడం ఉత్తమం. అలాగే డిస్టర్బ్ లేని ప్లేస్ అనేది చూసుకోవాలి. ఇంకా చదువుతున్నప్పుడు మధ్యలో కాస్త విరామం ఇస్తూ ఉండండి. ఆ సమయంలో అప్పటి వరకు చదివిన విషయాలు మనం నెమరు వేసుకుంటూ పోతే ముందు మనం ఏం చదివాం గుర్తుంటుంది, తర్వాత ఏం చదవాలో ఒక క్లారిటీ ఉంటుంది. మ్యాథ్స్లో అయితే ఓ ఫార్ములాను ఓ షార్ట్ పై రాసుకొని గోడకి అతికించుకోండి. ఆ షార్ట్ను మీరు రోజు చూడటం వల్ల అవి మీకు గుర్తుంటాయి. ఫార్ములాస్ ఏవైనా మనం కొన్ని పేపర్స్ మీద రాసుకొని వాళ్ళకి పెట్టుకుంటే అవి మనం చూస్తున్నప్పుడల్లా అవి మనం చూస్తూ ఉంటాం. అప్పుడు వాటిని రివిజన్ చేసుకున్నట్లు కూడా ఉంటుంది. పాఠం చదువుతున్నప్పుడు ఆ పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాలను పాయింట్స్గా కూడా రాసుకోండి. అందులో ఏవి ముఖ్యమైన ఉన్నాయో వాటిని మనం ఒక పాయింట్లుగా రాసుకుంటే ఇంపార్టెంట్ ఆ పాయింట్ అనేది మన మైండ్లో ఉంటాయి. అలా చేయడం వల్ల పరీక్షల సమయంలో రివిజన్ వేగంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా బడిలో టీచర్ చెప్పే పాఠ్యాంశాన్ని శ్రద్ధగా విని రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోవడానికి ప్రయత్నించండి. ఆ రోజు స్కూల్లో చెప్పిన వాటిని ఇంటికి వచ్చాక ఓసారి చదివి సందేహాలు రాసుకొని అవి చదివి వాళ్ళు చెప్పింది మనం రాసుకొని చదువుకుంటే ఇంకా అందులో ఏది అర్థం కాలేదో మనం మరుసటి రోజు వెళ్ళాక టీచర్స్ని అడిగితే మనకి ఇంకా బాగా మైండ్లో గుర్తుండిపోతుంది. రేపు చెప్పబోయే పాఠాన్ని మీరు ముందుగా ఇంటి వద్ద చదివి వెళ్ళడం వల్ల కూడా మీ క్లాస్ మరింత బాగా అర్థం అవ్వడానికి సమయం ఉపయోగపడుతుంది. అంటే ఈ రోజు మేము చెప్పిన పాఠాలే మేము ఇంకా చదవలేము, మరుసటి రోజు చెప్పేవి మేమేం చదువుతాం అనుకుంటే అది మీ ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది. ఇంకా పిల్లలకు ఫోన్ ఎంత దూరంగా ఉంటే మన మైండ్ అంత యాక్టివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా మనం రూల్స్ పాటిస్తే తప్పకుండా చదివింది పక్కాగా మన మైండ్లో అనేది ఫిక్స్ అయిపోతుంది. ఇంకా అదర్ అప్లికేషన్స్ ఏవి ఆలోచనలు లేకుండా ఉంటే ఏది మన మైండ్లో అవసరమో అది మాత్రమే పెట్టుకొని మిగతాది డిలీట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనం ఏది కూడా మర్చిపోం. ఎగ్జామ్ చక్కగా రాయడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.